అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులు రెచ్చిపోయారు. తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకొని తిరిగి వెళ్తున్న సమయంలో టోల్ ఫీజు కట్టమని అడిగినందుకు సిబ్బందిపై దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే కారును ఆపుతారా అంటూ గన్మ్యాన్ అనుచరులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయి టోల్ బ్యారియర్ ను విరగ్గొట్టారు. అంతటితో ఆగకుండా టోల్ ప్లాజా మేనేజర్ రవిని, అక్కడే ఉన్న శ్రీలత అనే మహిళా ఉద్యోగిని నోటికొచ్చినట్లు తిడుతూ దాడి చేశారు. మహిళా ఉద్యోగి అని కూడా చూడకుండా ఆమె జుట్టు పట్టుకొని కొట్టిన విజువల్స్ సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి. ఆ సమయంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు కారులోనే ఉన్న వారిని ఆపకపోవటం గమనార్హం. ఈ గొడవ తరువాత బాధితులను బలవంతంగా కారులో ఎక్కించుకొని వాల్మీకిపురం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసుల ముందే బాధితులతో ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా క్షమాపణలు చెప్పించుకున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా సరే వదిలిపెట్టవద్దని, వెంటనే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అది మన పార్టీ వారైనా సరే క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి నేతలు రాష్ట్రానికి పెట్టుబడులు తేవటానికి, అభివృద్ధి చేయటానికి పగలు రాత్రి కష్టపడుతూ ఉంటే ఇలాంటి నేతలు తమ అహంకారంతో పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. వీరు చేస్తున్న పనుల వల్ల ప్రభుత్వానికి, ప్రజల్లో చెడ్డ పేరు వస్తోంది. అందుకే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సీఎం వెంటనే స్పందిస్తూ తప్పు చేసిన వారు తమ పార్టీ వారైనా సరే కఠినంగా ఉండాలని పోలీసులకు తేల్చి చెప్పారు. ఈ ఘటనతో అధికార పార్టీ నేతలైనా సరే తప్పు చేస్తే చర్యలు తప్పవనే సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది.